శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలోని ఈ మధ్య కాలంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్న సమయంలో నిన్న కిడ్నీ హాస్పిటల్ నుంచి రోడ్డుపైకి వచ్చి పెంటిభద్ర జంక్షన్ నుండి గోసంగిపురం వైపు వెళ్లడానికి రోడ్డుపై ఉన్న ఆమెను బండాపి బండిపై ఎక్కించుకొని కొంత దూరం జర్నీ చేశాక బండి పక్కన ఆపి తన వద్ద ఉన్న చాకును చూపించి ఆమెను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి ఆమె మెడలో ఉన్న బంగారాన్ని తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కుపల్లి రోడ్డులో అనుమానాస్పదంగా ఒకరిని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేయగా నిజాన్ని ఒప్పుకున్నాడు. అతను ఈరోజు పోలీసులు అతని వద్ద నుంచి దొంగిలించబడ్డ బంగారు ఆభరణాలు రికవరీ చేసి అతనిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇటువంటి వ్యక్తులను సహకరించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు జరుగుతాయి. A1 బంగారు బండి ప్రదీప్, A2 రోషవ కిరణ్ కుమార్, A3 పవర్ రంజిత్ గా గుర్తించారు. ఈ కార్యక్రమంలో పలాస పోలీస్ అధికారులు పాల్గొన్నారు. బంగారు బండి ప్రదీప్ అనే వ్యక్తిని అక్బల్ జంక్షన్ వద్ద నిన్న మధ్యాహ్నం 3 గంటలకి అనుమాన పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది. అతను విచారించగా కాశీబుక్లో ఒక రాబరీలో తాను నేరం చేసి 2.5 తులాల పుస్తకాన్ని దొంగిలించినట్టు అంగీకరించడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించగా కాశీబుగ్గలోని కిడ్నీ హాస్పిటల్లో ఈ ఫిర్యాదు యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ట్రీట్మెంట్కి వెళ్ళి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తన కోసంలో తన ఇంటికి వెళ్తుండగా దారిలో పెంటిభద్ర వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారు బండి ప్రదీప్, ఇతను ఇచ్చాపురం చెందిన వ్యక్తి. ఇతను ITI చదువుకొని చెడు వ్యసనాలకి బానిసగా అలవాటుపడి ఈ బెట్టింగ్ సాటి ఆటల్లోని బెట్టింగ్ చేసి చాలా డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యాడు. అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో అందరూ బాధపడతారు, వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని ఎలాగైనా అప్పులన్నింటినీ కూడా దొంగతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలనే సంకల్పంతో 12వ తేదీ మధ్యాహ్నం 12వ తేదీ ఫిర్యాది హాస్పిటల్ నుండి తన ఇంటికి వెళ్తుండగా లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూటీ పైన ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి లోన్లీ ఉన్న ప్రాంతంలో ఆవిడని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న పుస్తకాన్ని బలవంతంగా లాక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది. ఇతనికి పలాస కొద్ది పరిచయం గ్రామము. అతని యొక్క బాబాయ్ అయిన రోషవ కిరణ్ కుమార్ అనే అతని బాబాయ్ పలాసలో ఉంటారు. అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పలాసలోని ఎటు నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన ఉన్న వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్లి ఆ బాబాయ్కి ఇచ్చి అమ్మమని చెప్పేసి కోరడం జరిగింది. అదే రోషవ కిరణ్ కుమార్కి స్నేహితుడైన పవర్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువుని తీసుకెళ్లి ఇచ్చి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని 1,77,000 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇందులో 27,000 రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని 1,50,000 రూపాయలు ఈ బంగారు బండి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత ఖర్చులకి అప్పులన్నీ కూడా తీర్చేసి తన అవసరాలకు కొంత డబ్బు వాడుకున్నాడు. ఈ రోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదాం వస్తుండగా అతన్ని నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సిఐ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యువతకి చెప్పేది ఏంటంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పుల బాధలు తీర్చడం కోసం అంటే తప్పుతో మార్గద్రవ్యాధుల పట్ల కానీ దొంగతనాల పట్ల కానీ చేసి డబ్బు సంపాదించి మళ్ళీ అటు నుంచి బయటపడాలని దురుద్దేశంతో చేయడం వల్ల ఇలాంటి నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోవడం జరుగుతుంది. ఈ కేసులు చాలా సీరియస్ కేసులు, ఎక్కువ శిక్షాకాలం శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. పిల్లలు దారి పట్టకుండా తప్పు మార్గాలు వెళ్ళకుండా బెట్టింగ్స్ కానీ మార్గద్రవ్యాలకు కానీ వెళ్ళకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా పిల్లల్ని సంరక్షించుకుంటూ 10 మందికి కూడా వాళ్ళ జోలికి వెళ్ళకుండా మీరందరూ కూడా వాళ్ళకి మంచి విషయాలు తెలియాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పోస్ట్